వాడు తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పోతుంది మొత్తం? ఇక్కడ ఒక 500 కుటుంబాలకు ఇస్తాడు అనుకుందాం. ఏమి ఇస్తాడు వాడు? నోట్ బుక్స్ కావాలంటే ఇస్తాడు, టెక్స్ట్ బుక్లు కావాలంటే ఇస్తాడు. ఎలా కన్సల్ట్ అవుతాం మనం వాడిని? నాకు అర్థం కాలేదు, చెప్తాను. ఇప్పుడు ఇందులో రాసిన ఈ 4 ఎట్లలో ఓ వ్యాపారం పెట్టుకోవడానికి ఎంత ఇస్తాడండి? 5 లక్షలు ఇస్తాడా వ్యాపారం పెట్టుకోవడానికి? ఇస్తాడా? లేదు. ఓ ₹1,00,000 2 లక్షల రూపాయలు ముద్రా లోన్స్ ఉన్నాయి కదా, నువ్వు ఇప్పించు. చిరు వ్యాపారాలు లైక్ బండి పెట్టుకోవడం, టిఫిన్ సెంటర్ పెట్టుకోవడం, దీనికి లోన్ ఉంది కదా. చిరు వ్యాపారులకు లోను జగన్ టైంలోని ఇచ్చారు, ఇప్పుడు ఇస్తున్నారు. అదేంటిది? కేంద్ర ప్రభుత్వం ముద్రా లోన్స్ 2 లక్షల దాకా ఇస్తారు. ఇప్పుడు 5 లక్షలు ఏమో కూడా చేశారు. దానికి మధ్యలో అతను ఎందుకు ఇస్తాడు? 2 లక్షలు ఇస్తే కనుక దాంతో బతికేస్తారు వీళ్ళు. వ్యాపారం రైట్ ఇచ్చారు, గ్రేట్. వ్యాపారం అంటే ఇక్కడ ప్రభుత్వ బాధ్యత వదిలేసిందిగా. అక్కడ అంతవరకు అయితే నో ప్రాబ్లం. వీళ్ళు ఇస్తారా 2 లక్షలు? 2 లక్షలు ఇచ్చేసాం కాబట్టి అంటే ఇలాంటి స్పాన్సర్షిప్ అక్కడ యాక్సెప్టబుల్ అవుతుందా? వాళ్ళకేంటంటే ఈ సిఎస్ఆర్ గురించి నాకు బాగా తెలుసు. ఎందుకంటే సిఎస్ఆర్ కొంతమంది ఎగ్గొట్టేస్తున్నారు. ఇది ఎట్లా ఉంటుందంటే నేను చెప్తాను.